బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావం కొనసాగుతుంది. పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద వరద ఉధృతికి నదీపాయపై నిర్మించిన తాత్కాలిక గట్టు తెగిపోవడంతో నాలుగులంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు పడవలపైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు పడవలు, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకట్, గుడ్ మార్నింగ్. చెప్పండి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం వరద పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వరద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహంతో పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద ఏదైతే తాత్కాలిక గట్టుందో గొట్టు తెగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అడిగిలవారిపేట, బూరుగులంక, గంటి పెదపూడి తదితర లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా వారి ప్రయాణాలు సాగించేందుకు పడవలను, అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా లైఫ్ జాకెట్లు కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వారు సురక్షిత ప్రయాణాలు సాగించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఈ అత్యవసరమైతే తప్ప లంక గ్రామాల నుంచి బయటకు వెళ్లొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు, అదేవిధంగా పాల వ్యాపారులు, రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పడవలపై అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు సాగించవద్దని రెవెన్యూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి మరింత చేరవయ్యే ప్రయత్నాలను వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పొన్నూరులో పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. కనీస వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు అమలు చేయాలని, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలని పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. యానంలో రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు మినిమం వేజెస్, కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు అనేక రంగాల్లో పెట్రోల్ బంకులు పనిచేసే కార్మికులు కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు కానీ, పేటల్లో పనిచేసే కార్మికులు కానీ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇప్పటికైనా పాండిచేరి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం బోర్డు ఏర్పాటు చేసి సుమారు 20 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇది చాలా దారుణం. 20 సంవత్సరాల నుంచి కనీస వేతనం ఏర్పాటు చేయకపోతే కార్మికులు ఏమి తిని బతకాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. మా సిఐటి సర్వేలో 6,000, 7,000, 8,000, మా అయితే 12,000 మించి ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా 12,000 రూపాయలు దాటి ఇవ్వట్లేదు. అందుకని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇంప్లిమెంట్ చేయమని సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదు. తరతరాలుగా దీనికి సంబంధించి పాండిచేరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఆర్య గారి ద్వారాగా పాండిచేరి ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా మేము తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. కనీస వేతనం ఏ సంస్థలో పనిచేస్తున్నా, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నా, పరిశ్రమలో పనిచేస్తున్నా, లేకపోతే పెట్రోల్ బంకులో పనిచేస్తున్నా, షాపుల్లో పనిచేస్తున్నా కనీస వేతనం సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. అది ఇంప్లిమెంట్ చేసే విధంగా పాండిచేరి ప్రభుత్వం యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని ఏడాల ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. కార్మికులకి ఏవైతే కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా
అన్యాయంగా కార్మికుల్ని అణచివేస్తున్నారో, జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఏదైతే వీళ్ళు ఉద్యమాన్ని పిలుపునిచ్చారో దానికి నేను మద్దతు ఇవ్వడానికని వచ్చాను. సో ఈ యానంలో ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వేతనాలు అసలు ఇవ్వట్లేదండి. 18,000 మించి ఇవ్వాల్సిన వేతనాలని 6,000, 7,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క ఉద్యమాలకి మేము ఎప్పుడూ పోరాటానికి ముందుంటామని తెలియజేస్తున్నాను. అలాగే గవర్నమెంట్కి కూడా ఈ వేతనాలు పెంచాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భోగాపురంలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర నుంచి వేలాది గిరిజన బాలికలు భోగాపురానికి చేరుకున్నారు. విమానాశ్రయం సమీపంలో సాంప్రదాయ దిన్సా నృత్యాన్ని ఉత్సాహంగా సాధన చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, గిరిజన కళా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో 8, 9, 10వ తరగతులు చదువుతున్న సుమారు 14,000 మంది గిరిజన బాలికలు ఈ మహా ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఇందులో పాడేరు ఐటీడీఏ నుంచి 7,000 మంది, పార్వతీపురం నుంచి 3,000 మంది, సీతంపేట నుంచి 2,000 మంది, రంపచోడవరం నుంచి 2,000 మంది బాలికలు భాగస్వాములవుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఏకతాటిపై గజ్జె కట్టి అడుగులు వేస్తూ వారు ప్రస్తుత విమానాశ్రయం సమీపంలోని భారీ ప్రాంగణంలో కఠిన శిక్షణ పొందుతున్నారు. బాలికల రాకను పురస్కరించుకొని నిర్వాహకులు అన్ని వసతులు పూర్తి చేశారు. విజయనగరంతో పాటు డెంకాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో విద్యార్థినులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్పోర్టు టెర్మినల్ను ప్రారంభించి బహిరంగ సభ వేదికకు వెళ్లే మార్గంలో ఈ చారిత్రక దింసా నృత్య ప్రదర్శన ఆవిష్కృతం కానుంది. దేశంలోనే వేలాది మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై ఈ స్థాయిలో నృత్యం చేయడం ఇదే ప్రథమం కావడంతో గిన్నీస్ బుక్ లో చోటు సాధించి కొత్త చరిత్ర లిఖించాలన్న పట్టుదలతో అందరూ శ్రమిస్తున్నారు. గిరిజన సంస్కృతికి, అడవి బిడ్డల సహజ ఉత్సాహానికి ప్రతీకగా నిలిచే ఈ దిన్సా నృత్యం ఉత్తరాంధ్ర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేలా అపూర్వంగా రూపుదిద్దుకుంటోంది. యానంలో ఓ జర్నలిస్ట్ పై దాడి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రజాధనంతో నిర్మిస్తున్న రక్షణ గోడ పనుల్లో నాణ్యత లోపాలను వీడియో తీస్తుండగా కాంట్రాక్టర్, అతని అనుచరుడు దాడి చేశారని పత్రికా ప్రతినిధి మంటపాక సత్యనారాయణ ఆరోపించారు. తనపై దాడి చేసి నగదు, సెల్ ఫోన్ లాక్కున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన వాపోయారు. ఘటనపై ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. నా పేరు మండపాక సత్యనారాయణ. అఖండ భూమి పత్రికలో నేను పాత్రికేయుడిగా పనిచేస్తున్నానండి. యానం నియోజకవర్గానికి. యానం నల్ల చెరువు దగ్గర ఒక రక్షణ గోడ కడుతున్నారండి చెరువుకి.
అయితే అక్కడ ఆ గోడ కట్టే విధానం నాణ్యతా లోపం ఉందని నాకు తెలియడంతో నేను అక్కడికి వెళ్ళి నిన్న 29వ తారీఖు బుధవారం సుమారు 10 గంటల సమయంలో వెళ్ళి వీడియో తీసి నేను విరిగి వెనక్కి వచ్చేస్తుంటే అక్కడ ఆ వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్ దారుడు మరియు ఆ మట్టపర్తి గణేష్ అతని బామర్ది పెద్దింటి రాజా ఇద్దరు కూడా నా సెల్లు లాక్కుని నన్ను ఈ చెంప మీద ఆ చెంప మీద 2 చెంపల మీద సుమారు 4 నిమిషాల పాటు పట్టడం జరిగిందండి. నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడిగినా కూడా చాయిస్ ఇవ్వలేదు నాకు. ఈలోగా అక్కడ వర్క్ను పర్యవేక్షించవలసిన PWD జేఈ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరూ లేరండి. అక్కడ ఎటువంటి టెక్నికల్ తెలియని వ్యక్తి ఎంటీఎస్ ఉద్యోగి చేస్తున్నాడని PWDలో అతను ఒక్కడే అక్కడ జరుగుతున్న పనుల్ని పర్యవేక్షిస్తున్నాడండి. నేను అది అడిగానని నువ్వు విలేకరువైతే మాకెందుకు, నువ్వు ఎవడైతే మాకెందుకు వీడియో తీయకూడదని చెప్పి నన్ను కొట్టి నా జేబులో ఉన్న డబ్బుల్ని నా సెల్ ఫోన్ లాక్కోవడం జరిగిందండి. నేను అక్కడ ప్రజాధనంతో జరుగుతున్న పనులు నాణ్యత లోపంగా జరుగుతున్నాయని అక్కడికి వెళ్ళి నేను ప్రశ్నించడం వల్ల, నేను వీడియో తీయడం వల్ల నాపై దౌర్జన్యంగా అక్కడ కాంట్రాక్టర్ దారుడు మట్టపర్తి గణేష్ అతని బామ్మర్ది పెద్దింటి రాజా ఇద్దరు నాపై దాడి చేసి నా వద్ద ఉన్న డబ్బులు నా సెల్ ఫోన్ లాక్కోవడం జరిగింది. చేతుల దగ్గర కొట్టారండి, ఆదాడు దగ్గర కొట్టేశారు. నాకైతే చెవి అయితే లెఫ్ట్ సైడ్ చెవి అయితే రీసౌండ్ వచ్చేస్తుంది. నిన్న GHకి వెళ్ళి నేను MLC కూడా రాయించుకోవడం జరిగిందండి. పోలీసు వారు కూడా తెలియపరిచానండి. కానీ పోలీసు వారు వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడుతున్నారు తప్ప బాధితుడైన నాకు న్యాయం. ఉత్తరాంధ్ర ప్రగతి ప్రయాణంలో నవశకానికి నాంది పలుకుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. మెగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. అదే రోజు మరో 17,883 కోట్ల రూపాయల విలువైన ఇంధన ఉపరితల రవాణా శాఖల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ఈవెంట్ను ప్రజల పండుగలా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధాన్యతను వివరిస్తూ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్తి చేసుకుని రేపు ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే చూసుకోవచ్చు, ప్రధానంగా అత్యంత ఆహ్లాదకరంగా ఈ ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. ఎగిరే చేప ఆకారంలో ఉన్న ఈ ఎయిర్పోర్టుకు ముందుగా ఎంట్రన్స్గా ఒక కొలను కూడా ఏర్పాటు చేసింది. కొలను నుండి సముద్రం నుండి చేప ఎగిరే విధంగా అయితే ఈ నమూనా చేయడంతో ఇక్కడైతే ఎయిర్పోర్ట్లు అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్లకి ఎంట్రన్స్లకు రాగానే ఒక సుందరమైన ఆహ్లాదకరంగా వాతావరణం తలపిస్తుంది. దీంతో పాటుగా ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్కి గిరిజన సంస్కృతి కళాఖండాలకు సృష్టించే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. లోపల అత్యాధునిక విద్యుత్ వెలుగులతో పాటు లైటింగ్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది. దానితో కొండపల్లి బొమ్మలు ముందుకు గుర్తుకు మనకైతే ప్రత్యేకత కలిగిన ఈ కొండపల్లి బొమ్మలను కూడా ఎయిర్పోర్ట్ ప్రాంగణం ఎంట్రన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా అడుగడుగును కూడా ఈ ఎయిర్పోర్ట్లకు అడుగుపెట్టినమాట ఆహ్లాదకరంగా కనిపించే విధంగా అయితే సర్వాంగ సుందరంగా తయారైంది. ఇది రాత్రిపూట ఇంకా విద్యుత్ వెలుగులు కూడా మరింత అందంగా ఈ ఎయిర్పోర్టుకు తీసుకురానున్నాయి. ఇటువంటి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ఆగస్టు 1వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అయితే ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్లు ప్రధానమంత్రి సభతో పాటు అన్ని ఎయిర్పోర్ట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా వారి చేతులకు ఏదైతే ఎయిర్పోర్టు మొత్తం పోలీసుల పహరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు పటిష్ట భద్రత ఏర్పాట్లు ఉండడం భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే రేపు 1వ తేదీ నుండి ఆగస్టు 1 నుండి కూడా ప్రారంభం కానుంది. ఆగస్టు 1వ తేదీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన తర్వాత ఆగస్టు 17 నుండి ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగించేందుకైతే ఎయిర్లైన్స్ ఇప్పటికే అన్ని ప్రణాళికలు చేసింది. ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్లు పూర్తి స్థాయిలో చేసుకుని సర్వాంగ సుందరంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే తెలుగు జాతి గర్వపడే విధంగా ఎయిర్పోర్ట్ అయితే తయారై ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్పై తాజా సమాచారం. కెమెరా పర్సన్ మురళీకృష్ణతో నరసింహ, YKTV, విజయనగరం. దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ గాంధీ బునకర్ మేళా
విజయవాడలో ప్రారంభమైంది. ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆగస్టు 12 వరకు నిర్వహించే ఈ ఎక్స్పోలో ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రదర్శనకు ఉంచారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు చేనేత ఉత్పత్తులను చేరువ చేసేందుకు ఎక్స్పో ఎంతగానో దోహదం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడలో చేనేత వస్త్ర కళాకారులకు సంబంధించి నేషనల్ ఎక్స్పోను అయితే పెట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున సందర్శకులు కూడా వచ్చారు. పూర్తిగా చేనేత వస్త్ర కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి చేతులతో నేసిన చీరలు, బట్టలు, ఏవైతే ఉన్న క్లోదింగ్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ఎక్స్పో అనేది చాలా వరకు ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఆ చేనేత వస్త్ర కళాకారులు ఎలాగా ఆ థ్రెడ్ వీవింగ్ చేసి ఎలా వస్త్రాన్ని తయారు చేస్తారో తెలీదు. కానీ అవన్నీ తెలియజెప్పడానికి కూడా ఇది ఒక మంచి సందర్శన ప్లేస్ అని కూడా చెప్పచ్చు. మనం ఇప్పుడు ఆ విజువల్లో చూసుకుంటే ఎలా అయితే థ్రెడ్ని వీవ్ చేసి ఆ చేనేత వస్త్ర కళాకారులు ఎలా అయితే ఈ క్లాత్ని తయారు చేస్తున్నారో కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు చాలా చక్కగా. ఇదైతే వీవింగ్ మెషిన్ అంటారు. ఈ మెషిన్ ద్వారా ఏదైతే ఆ థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ ద్వారా క్లాత్ వస్తూ ఉంటుంది. అయితే ఈ ఎక్స్పోకి సంబంధించి పూర్తిగా అన్ని వీళ్ళు నేసిన వస్త్రాలతోనే మొత్తం నింపారని చెప్పుకోవచ్చు. ఆ సందర్శకులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మనం చూస్తే అక్కడ థ్రెడ్ పెడుతున్నారు. థ్రెడ్ పెట్టిన తర్వాత దాన్ని మిషన్లో పెట్టి వాళ్ళు చేత్తోనే నేస్తూ ఉన్నారు. మామూలుగా చీర కానీ ఏదైనా క్లాత్ కానీ నేయడానికి సార్ క్లాత్ కానీ ఒక చీర కానీ నేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇది మేడం 2 రోజులు పడుతుంది మేడం. 2 రోజులు పడుతుంది. ఇది మనకి చేతి మీద కంటిన్యూగా నేస్తూ ఉండాలి. కాళ్ళతో చేతులతో వర్క్ ఉంటుంది. ఒక వీవరు రోజుకు 2 రోజుల వరకు పడుతుంది. అంటే మామూలుగా మీకు ఇది అలవాటు ఎన్ని రోజులు? మేము ఇది మా ఇంటి మొత్తం మేడం చేనేత కుటుంబం మీద ఆధారం. నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్లో అని ఒక శారీ నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది డిపెండ్ అండ్ డిజైన్ మేడం. డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ థ్రెడ్స్ పెట్టి మీరు ఎన్ని థ్రెడ్స్ పడుతుంది దారాలు కానీ? ఇది మనకి ఒక ఇంచులో ఎన్ని పోగులను బట్టి ఉంటుంది మేడం. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. దీని ఒక విత్తును బట్టి ఒక ఇంచులో ఎన్ని దారాలు అనేది మనం చూసుకొని దాన్ని బట్టి వర్క్ చేస్తారు సార్? దీనికి 2 కంపల్సరీ మేడం. 2 కంపల్సరీ. ఏంటంటే ఒకరు కండీలు చుట్టే వాళ్ళు ఉంటారు, ఒకరు మగ్గం నేస్తుంటారు. సో చూసారు కదా, అంటే ఒక మెషిన్ వర్క్ చేయాలంటే 2 కళాకారులు అయితే ఉండాలని కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరూ వీవ్ చేస్తూ ఉంటే క్లాత్ వస్తుంది. ఒక శారీ రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే దాన్ని బట్టి, అంటే ఆ క్లాత్ని బట్టి డిజైన్ బట్టి అని కూడా చెప్తున్నారు. అయితే థ్రెడింగ్ మిషన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క శారీ కానీ ప్రతి ఒక్క వస్త్రం ఇక్కడ ఉన్నది పూర్తిగా చేనేత వస్త్ర కళాకారులు అల్లిన, అంటే వాళ్ళు వీవ్ చేసిన వస్త్రం అనే చెప్పుకోవచ్చు. పూర్తిగా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఇదంతా చేయడం జరిగింది. ఆ పట్టు చీరలే కానీ ప్రతి ఒక్కరు మంగళగిరి కాటన్ కానీ ప్రతి ఒక్క కాటన్ శారీ ఏదైతే పేరుగాంచిన సిల్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సందర్శకులు కూడా మార్కెట్ రేట్కి కొనుక్కుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్ర కళాకారులకు కూడా ఒక మంచి ఉపాధిని కూడా కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ముందుకు రావడమే జరిగింది. అదేవిధంగా యాప్కో అన్న దానిపైన కూడా యాప్కో అని అయితే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది కూడా సేమ్ ఇలాంటిది. దానిలో భాగంగానే ఈ ఎక్స్పో కూడా కండక్ట్ చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటికి ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలకు నేరుగా కలిశారు. ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో 90% ఇప్పటికే అమలు చేశామని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపాలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనున్న ప్రారంభోత్సవానికి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తోందని, పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని ఆయన పేర్కొన్నారు. 3 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా, భద్రత, పార్కింగ్, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. మీ నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి కానీ పార్టీ నుంచి కానీ 20,000 మంది జన సమీకరణ చేయాలని మీకు ఒక నిర్దేశం అందించారు. దానికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతాయని నాకు తెలుసు. నేను 2 రోజుల క్రితం విస్తృత స్థాయి సమావేశంలో కూడా మంత్రిగారితో పాటు నేను కూడా పాల్గొన్నాను. చిత్తూరు జిల్లా పలమనేరులో కరోనా నివారణకు వైద్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైతే రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు అవసరమైన సందర్భాల్లో మాస్క్ ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ మమతారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మమతారాణి. కోవిడ్ మరి తిరిగి విజృంభిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. మరి మనం వార్తల్లో చూస్తున్నాము. విజయవాడ సైడ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అక్కడంతా కూడా కొన్ని కేసెస్ కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా మనకి అప్రమత్తం చేసి ఉన్నారు. సో కోవిడ్ విషయంగా అందరికీ తెలియచేయమని, తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ కోవిడ్ వార్డ్ ఒకటి రెడీ చేసాము. 8 పడకలతో ఆక్సిజన్ సదుపాయం అంతా కూడా ఉన్నది. అలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ కూడా కొన్ని తెప్పించుకోవడం జరిగింది. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దయచేసి వెంటనే లేట్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పల్మనేరుకి రావాల్సిందిగా కోరుచున్నాము. కోవిడ్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. గడిచిన కోవిడ్ సమయంలో మనం ఎన్నో బాధలు పడి ఉన్నాము. మనకు తెలుసు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మనకు తెలుసు ఏం చేయాలని హ్యాండ్ వాషింగ్ టెక్నిక్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.